క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. తిరుపతిలో వైసీపీ వాళ్ళు ఇంకా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఆ రోజా కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అసలు కరెక్టేనా? అలా మాట్లాడతారండి. ఎందుకంటే వాళ్ళకి అసలు దేవాదాయ శాఖ ఏంటనేది తెలిస్తే, అసలు దాని మూలం ఏంటో తెలిస్తే, గోవు అంటే విలువ ఏంటో తెలిస్తే, గోవు మీద ఇంత అపవాదం వేస్తే తర్వాత ఎలా అవుతుందో తెలిస్తే మాట్లాడరు. అవన్నీ తెలియలేని వాళ్ళు కదా. గోవు చనిపోయిందని చెప్పుకోలేము నోటితోటి. అది ఒక దేవుడిగా భావిస్తాం మనం. దానికి ఎంతో ప్రాయశ్చిత్తం చేసుకుంటారు ఏదైనా జరిగితే. అలాంటిది వాళ్ళకి ఏమీ తెలియలేని వాళ్ళు కాబట్టి ఆ గోవు అంటే గోవుకి అర్థమేటో తెలియదు, గుడి అంటే గుడికి అర్థమేటో తెలియదు. ఇంకా అలాంటి మనుషుల కోసం మనం చెప్పుకోవడం అనవసరం. ఆవిడేంటి కలెక్షన్ చేసుకుని ఇంతమందిని తీసుకెళ్లి రోజు ఎంత గడించిందండి? ఆ కోట్లు గడించింది. అందుకని కూర్చోబెట్టాడు దేవుడు. ఆ కోట్లను కూడా కక్కిస్తాడు, కంగారు పడక్కర్లేదు. ఆ కోట్లు ఎక్కడ పెట్టి ఎక్కడ దాసిందో ఎలా బయటకు వస్తాయో స్వామికి తెలుసు. మా కళ్ళు మూసినా ఆయన కళ్ళు మూయలేదు. అది దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దాన్ని అది అప్పచెప్పుద్ది, దాని దగ్గర తీసుకుంటాడు. అంతకంత స్వామి ప్రజలందరికీ న్యాయం చేస్తాడు. తిరుపతిలో గో గురించి కావాలని దుష్ప్రచారం అసలు ఏముందండి? అక్కడ ఏముంది? రమ్మన్నారు, రాకుండా రోడ్డు మీద పడుకోవడం ఏంటండి? వచ్చి చూపించాలిగా. చూపించి నీకేమన్నా రెండు కళ్ళు కనపడి నీకంతా అక్కడ అన్యాయం జరుగుతుంటే కనపడుతుంటే చూపించవచ్చు కదా. చూపించమని ఛాలెంజ్ చేస్తున్నారు కదా. ఛాలెంజ్ చేస్తే మళ్ళీ తప్పంట. ఛాలెంజ్ చేసేస్తున్నారు, తోళ్ళు కొట్టేస్తున్నారు. ఇంక ప్రతి మాటకి ఒకటే పట్టుకున్నారండి. ఏమి అర్థం కావట్లేదు వాళ్ళకి. ఏది ఇట్టవలేదు. దేనికో దానికి ఎగేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది ఒక ఆలోచన అంతే. నవ్వుతారని వాళ్ళకి సిగ్గు, వాళ్ళకి అది ఎప్పుడూ లేదులేండి. అది అంటే ఏంటో అర్థం లేదు. ఏదైనా వాళ్ళు అన్ని వాటికి తెగించున్నారండి. ఆ మనుషులే వేరు, ఆ క్యారెక్టరే వేరు. ఎలా ఉంది పరిపాలన? పరిపాలన చాలా బాగుంది. పాత గవర్నమెంట్కి ఈ మందికి 100% తేడా ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తున్నారు, ఉపాధి కల్పించారు, పిల్లల చదువుకు బాగా చేయించారు, అన్ని చేపిస్తున్నారు కదా. ఇంకేం కావాలి జనాలకి? అంటే ఏమి చేయట్లేదు. ఈ గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అవుతుంది. హామీలు ఇచ్చారు కానీ సూపర్ 6 అంటున్నారు. ఇప్పటి వరకు ఏమి అమలు చేయలేదని వైసీపీ వాళ్ళు మాట్లాడుతారు. దాని మీద మీరేమంటారు? వైసీపీ వాళ్ళు ఏదో వాక్కుంటూ ఉంటారు. వాళ్ళు చేసే నవరత్నాలు అన్నారు. నవరత్నాలు ఎవరికైనా ఉపయోగపడియా చెప్పమనండి. ఇవాళ ఇప్పుడు పనిపిస్తున్నారు, చేసుకున్నారు, బతుకుతారు చూపెడుతున్నాడు. వాళ్ళేమో సోమవారబోతులు చేసేవాడు, ఈయనేమో కష్టపడి బతకండి బాబు అని చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎంత మంచి పని చేసినా అది మంచిది కాదు, అది చెడుదే అంటారు. వాళ్ళ తత్వం అంతే. ఒక హామీలు కూడా అమలు చేయలేదు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ 6 హామీలు ఇచ్చింది. అందులో 3 హామీలు అమలు చేసేశారు. వచ్చే నెలలో 3 వేస్తా అన్నారు, మే నెలలో. ఇంకేం కావాలి జనాలకి? ఇంకేం కావాలి? ఆయన ఇచ్చిన నవరత్నాల కంటే ఎక్కువ వేస్తున్నారుగా. 3000 పెన్షన్ 4000 చేశారు. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తున్నారు. ల్యాండ్ ఆర్డర్ చూస్తున్నారు. గత గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి ఎంత గంజాయి విషయంలో కానీ, శాంతి భద్రత విషయంలో కానీ, బాబు గారు ఆ విషయంలో ఎప్పుడైనా ల్యాండ్ ఆర్డర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, కక్షపూరితాలు వ్యవహరిస్తుంది, ఇష్టం వచ్చినట్లు అరెస్ట్ చేస్తుంది, అది ఇదని మాట్లాడుతున్నారు. కక్షపూరితంగా వ్యవహారం చేస్తే ఈ పార్టీకి వీళ్ళందరూ బయట ఎక్కడ తిరిగేవాళ్ళండి. వాళ్ళ కేసులు న్యాయమా కాదా అన్ని పరిశీలించే ఒక్కొక్కళ్ళు జైలుకి వెళ్తున్నారు. అదే కక్షపూరితంగా అయితే ఈ పార్టీకి వైసీపీలో ఏ నాయకుడు కూడా బయట తిరిగేవాడు కాదు, బయటకు వచ్చేవాడు కాదు. అంటే ఈ గవర్నమెంట్ వచ్చింది కానీ 11 నెలలు అవుతుంది, ఇచ్చిన హామీల అమలు చేయట్లేదు, ఏదో పబ్లిసిటీ కోసమే చూస్తున్నారు అని వైసీపీ పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళకి 5 ఏళ్ళు పట్టింది 1000 రూపాయలు పెంచడానికి. చంద్రబాబు నాయుడు రాగానే 1000 రూపాయలు పెన్షన్ పెంచారు. అలాగే గత 3 నెలలు బకాయిలు కూడా ఆయన ముందే ఇస్తారన్న మాట ప్రకారం ఇచ్చారు. తర్వాత గ్యాస్ సిలిండర్లు మొదట విడత అందరికీ అందినయి. ఆ విషయంలో జనం ఎవరో కూడా రోడ్డు మీదకి రావట్లేదు. ఆ క్లారిటీ వాళ్ళ రోడ్డు మీదకి రావట్లేదు కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు. ఇవన్నీ పథకాలు ఇచ్చారు. రేపు వచ్చే నెలలో అందరికీ కూడా తల్లికి వందనం, ప్రతి ఎంతమంది పిల్లలున్నా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా 6000తో 12,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నారు. అంటే ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తుంది గవర్నమెంట్, ఇంకా పథకాలు ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. అదంతా అబద్ధం అండి. అప్పుడు వాళ్ళు అసలు అవకాశం లేదు. బాబు గారు సంపద సృష్టిస్తున్నారు. పథకాలు కూడా అప్పులు చేసి తెచ్చేటట్టయితే ఈ పార్టీ బాబు గారు సూపర్ 6 ఎప్పుడో అమలు చేసేవాళ్ళండి. ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారు. అవన్నీ కూడా ఒక సంవత్సరం. పరిపాలన విధానం ఎలా ఉంది? పరిపాలన విధానం అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా సరే. అనుభవం కానీ ఏదైనా సరే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే చాలా వ్యత్యాసం, చాలా తేడా ఉందన్నమాట. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేట్ కానీ జనాలతో పనిచేయించే విధానం కానీ ఏదైనా చాలా బేస్, చాలా చక్కగా ఉంది. జనాలు కూడా చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఎవరి పని వాళ్ళకి అయిపోతుంది. ఇప్పుడు లోకేష్ గారు ఇంకా కొత్త విధానం కూడా ఇచ్చారు. 200 పైగా పైసలకు ఫోన్ ద్వారానే చేసుకోవాలని. అది కూడా జనాలకు అందుబాటు వస్తుంది. పరిపాలన అనేది చాలా పేదవాడికి అందుబాటులో ప్రతి ఒక్కరికి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 11 నెలలు అవుతుంది, ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయట్లేదు, అప్పులు చేసేస్తుంది ఈ గవర్నమెంట్, పథకాలు ఇవ్వకోకుండా అది ఇదని మాట్లాడారు. దాని మీద మీరే? గత గవర్నమెంట్ లో కూడా అప్పులు అనేది అడ్డగోలుగా ఉండేవి. ఈ గవర్నమెంట్ లో అప్పులు చేస్తున్నారన్న మాట అవాస్తవం.
అప్పులు చేసే లెక్కనైతే నీలాగా పప్పు బెల్లానికి పనిచేసేవాళ్ళు. ఇక్కడ పప్పు బెల్లానికి పంచట్లా. ముందు ఆలోచన ప్రకారమే ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇది ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే అన్ని పథకాలు దశల వారీగా ఉపయోగంలో తీసుకొస్తున్నారు, జనాలకు అందుతున్నాయి. మన గ్యాస్ ఇచ్చారు, తల్లికి వందనం వస్తుంది, అనేక పథకాలు వదులుతున్నారు. లేదన్నమాట పేర్లు చెప్తున్నారు కానీ పథకాలు ఇవ్వట్లేదు అని మాట్లాడుతున్నారు. పింఛను నువ్వు 250 అనేసి పెంచుకుంటా 5 సంవత్సరాలు చేసావు. పింఛను చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఒకే మాట ప్రకారంగా ఒకేసారి పెంచేశారు. అది ఇచ్చినట్టు కాదా? గ్యాస్ ఇచ్చినట్టు కాదా? ఇవ్వలేదు. ప్రతి ఒక్క పథకం కూడా జనాలకు అందుబాటులోకి వస్తుంది. ఇంకా ఉన్న పథకాలన్నీ కూడా పూర్తి చేస్తారని పూర్తి నమ్మకం ప్రజలకు ఉంది. అంటే కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కక్ష సాధింపులు చేస్తుంది, అరెస్టులు చేస్తుంది, వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. అరెస్ట్ అనేది అది లా అండ్ ఆర్డర్ చూసుకుంది. గతంలో మీరు చేసిన అరాచకాల వల్లే జరిగి ఉంటాయి కానీ నీ మీద కక్ష సాధింపు ఏదో వెళ్ళిపోయేవాడిని తీసుకొచ్చి లోన్ వేయట్లేదుగా. గతంలో మీరు వాడిన పదాలు కానీ మీరు వాడిన విషయాల దాని మీదే ఖచ్చితంగా ఈ రోజు గవర్నమెంట్ అది లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది. అది అంతే తప్ప ఒక పార్టీని టార్గెట్ చేసి ఇక్కడ ఏం జరగట్లా. గతంలో మనం చేసిన పద్ధతి ఏంటి, మనం మాట్లాడే విధానం ఏంటి అన్నది ఆలోచించుకుంటే మనం చేసిన తప్పని వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు లోన కూర్చొని అదే ఆలోచించుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ఎవరైనా సరే లోన కూర్చొని ఆలోచించుకోవాల్సింది ఇదే. ఇలాంటి సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇలాంటివి జరగాలి. అధికారులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యండి ఒక ఎంప్లాయీ గురించి 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండిద్ది, రావచ్చు రాకపోవచ్చు, అది ప్రజల చేతిలో నిర్ణయం. కానీ మీరు ఒక అధికారులను పట్టుకొని ఈ ఊరు తీస్తా అన్నది అది సరైన పద్ధతి, భాషా విధానమే కరెక్ట్ కాదు. అది జనాల్ని రాబోయే భావితరాలకు మనం ఏం నేర్పిస్తున్నాం? రౌడీజం నేర్పిస్తాం. ఈ రాష్ట్రంలో పద్ధతి నేర్పియాలంటే పిల్లలకి మంచి దారిలో వెళ్ళాలని చెప్పాలి. కానీ గతంలో చూసాం గాంజా ఎలా విచ్చలవిడిగా పాగిందో. మనం చేసిన పద్ధతులు అన్ని ఇప్పుడు మారి ఒక దారిలో వస్తుంది. రాష్ట్రానికి కొద్దిగా సమయం పట్టిద్ది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పారో అవన్నీ జరుగుతాయి. మేము కూలి పనులకి వెళ్తాండి. ఈరోజు మీరు గ్యాస్ బండ ఉచితంగా పడిందా? పడ్డాయండి. ఇప్పుడు గ్యాస్ బండకి ఎంత వస్తే అంత మాకే ఇస్తున్నారు. ఏదన్నా చిల్లర బాకీ వీటికి సరిపోతుంది, ఫ్రీ ఇస్తున్నారు గ్యాస్ బండ్లు మాత్రం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. ఇలా ఇవ్వటం మంచిదే. అంతకుముందు గ్యాస్ బండ తీసుకోవాలంటేనే కొంచెం డబ్బులు కట్టి తీసుకోవాలి. ఇప్పుడు కట్టినా అమ్మటే ఫ్రీగానే ఇస్తున్నారు. బాగానే ఉంది. 2 బండ్లకు మీకు డబ్బులు పడగానే మీకు ఎలా ఉంది? మాకు సంతోషమే కండి. ఇప్పుడు డబ్బులు ఫ్రీ అంటే చంద్రబాబు దయ బాగానే ఉంది. ఫ్రీగానే ఇస్తుండో దేనికో దానికి అవసరం వస్తున్నాయి. బాగానే ఉన్నాం. అంటే కొంచెం మంది డబ్బులు పడట్లేదు, అది పడుతున్నాయి అండి. ప్రతి ఒక్కరికి పడుతున్నాయి. ప్రతి ఒక్కరు డబ్బులు పడుతున్నాయి. బాగానే ఉంది. గవర్నమెంట్ మాకు పనులు చూపెడుతున్నారు. అందరికీ మంచి జరుగుతుంది. గవర్నమెంట్ వచ్చిన కాంచి బాగానే ఉందండి. అంటే వైసీపీ మాజీ ముఖ్యమంత్రి అయ్యింది, ఉన్నతాధికారులు బట్టలు కూడా తీసి నిలబెడతాను, మీరు నన్ను అధికారంలోకి వస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తానని మాట్లాడటం కరెక్టేనా? ఆయన ముఖ్యమంత్రి హోదాలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గత కాలం పరిపాలించి వారు ఉన్నత పదవులను అలంకరించి ఈ విధంగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ని, ఉన్నత అధికారుల్ని ఈ విధంగా సంబోధించి చాలా హేయమైన భాష, ఆ భాషని అందరూ కూడా రాష్ట్రం మొత్తం దాన్ని అలవర్చుకుంటూ హేయమైన భాష మాట్లాడుతూ ఉంటే మన సమాజానికి ఏమి మెసేజెస్ ఇద్దామనే ఉద్దేశంతో వారు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ చట్టం, ధర్మం ఇవన్నీ కూడా ఒక క్రమంలో వెళ్ళవలసింది ఒక పార్టీ అధ్యక్షుడు వారు అయ్యుండి ఆ విధంగా మిస్లీడ్ చేయడం అనేది చాలా దారుణం. వైసీపీ నాయకులు మొన్న అంటున్నారు, మేము అధికారంలోకి వస్తే గుంటూరు నుంచి అటు నరుక్కుంటూ పోతాం, ఇటు నుంచి ఉత్తరాంధ్ర వరకు మీ అందరినీ బయట లాక్కొట్టి కొడతాం, అది అని మాట్లాడతాం. మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఉండి ఆయన అటువంటి హేయమైన భాష, హేయమైన చర్యలు, హేయమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్లకుండా రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు యొక్క పరిపాలనలో సుభిక్షంగా ఉండగలదని మేమందరూ ఆశిస్తున్నాం. అటువంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయ వ్యవస్థ కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, వారిని నిరంతరం వాళ్ళని బెదిరింపు ధోరణితో వాళ్ళు వ్యవహరించడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నామండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక రాష్ట్రం పాత సీఎం జగన్మోహన్ రెడ్డి జీరోలోకి తెచ్చిన దాన్ని 100% కూటమి ప్రభుత్వం రాజధాని కానీ రాష్ట్రం మొత్తాన్ని డెవలప్ చేసే దిశలో ప్రయాణం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు, అది దాన్ని వైసీపీలు మాట్లాడుతున్నారు. వాళ్ళు అంతా ఇప్పుడు వాళ్ళు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ వాళ్ళ స్కాముల గురించి వాళ్ళే
అల్లాడిపోతుంటే ప్రజలు చూడట్లా, మీరు టీవీ చూస్తున్నారు, పేపర్ చూస్తున్నారు, మరి లిక్కర్ స్కాము అనేక స్కాముల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందని మేము చేశామని చెప్తారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మరి ఎంత దూరం రాష్ట్రం డెవలప్ అయింది, నిరుద్యోగాలు ఎంతమంది వస్తున్నాయి, ఉద్యోగ భక్తి, ఇప్పుడు రాజధాని డెవలప్మెంట్, కాలువలు, వాటరు, మరి అన్ని పరిపాలన బాగానే ఉంది. ప్రజలు అందరూ చూస్తానే ఉన్నారు కదా. అంటే మేమున్నప్పుడే పథకాలు ఇచ్చాము, అన్ని చేసాము. ఈ గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అవుతుంది కానీ ఏమీ చేయలేదు. ఏదో ప్రచారాలు ఎంత చేయాలా? పెన్షన్ 4,000 చేశారా, ఇట్లంగులకు 6,000 చేశారా, మరి పాస్టర్లకు 35,000 అని ప్రకటించి అది కూడా రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు సీఎం గాని ఉంటేనే ఈ కూటమి ప్రభుత్వం పైకెళ్ళి ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దిద్దని మా నమ్మకం. అంటే ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఇష్టం వచ్చినట్టు గొడవలు చేస్తున్నారు, తప్పులు అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెట్టి ఇరికిస్తున్నారు, అది ఇదని వైసీపీలు మాట్లాడుతున్నారు. ఎందుకు పెడతారండి అక్రమ కేసు? ఇప్పుడు మీరున్నారు, నేనుండా, మా మీద పెట్టరే కేసులు? ఎందుకు పెడతారు అక్రమ కేసులు? బట్టలు తీసేస్తానంటున్నాడు పోలీసు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి విజయవాడ వచ్చినప్పుడు పోలీసులు బట్టలు తీస్తానన్నాడు. పోలీసులు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ని బట్టలు తీసేస్తాడండి? అదేనా ఒక సీఎం, మాజీ సీఎం మాట్లాడాల్సిన మాట? వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు, క్షమాపణ చెప్పమని పోలీస్ సంఘాలు డిమాండ్ చేసినాయి. దాని మీద ఆయన ఏం చెప్తాడు? పోలీసు డిపార్ట్మెంట్ ని బట్టలు తీస్తాడా? మరి ఆయన చేసిన హరాస్మెంట్లు, పోలీసులు ఎంత హరాస్మెంట్లు చేశాడు? మరి ఆయన చేసేది అన్ని తప్పులే కదా. ఇప్పుడు నువ్వు మంచి పని ఫలాంటి నేను చేశాను అని నిరూపిస్తానికి ఏముంది? రాష్ట్రంలో మొత్తం అప్పులు చేశావు, జీరోలో రాష్ట్రాన్ని వదిలో వెళ్ళావు, ఓడిపోయి. మళ్ళీ ఆ 11 కూడా ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఇచ్చామా అని బాధపడుతున్నారు ఓట్లు వేసిన వాళ్ళు. అంటే నెక్స్ట్ మేమేం వస్తాము, మళ్ళీ ముఖ్యమంత్రి ఎక్కడికి వస్తాడు? కిష్ట బ్యారేజ్ మీద కూర్చొని దండం పెట్టమనండి. మేమే ప్రజలు వేయాలి కదా. ఇప్పుడు నేను ఒక్కడే, మీరు ఒక్కళ్ళు కాదుగా, ప్రజలు అందరూ చూస్తున్నారు గవర్నమెంట్ విధానం ఎలా ఉందనేది. అది దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.